ఇస్కాన్ ఈ రోజులలో ఇస్కాన్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతుంది. ఈ ఇస్కాన్ అనేది అబిట్స్ లో ఉన్నది, ముందుగా అక్కడనే స్థాపించబడింది. అసలు ఇస్కాన్ అనేది అసలు మనకి ఏం నేర్పిస్తుంది? మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటారు, నువ్వు సాటర్డే రాగానే అసలు ఇస్కాన్ టెంపుల్ కి ఎందుకు వెళ్తావని. మీకు కూడా ఈ యొక్క ఇస్కాన్ అనేది అసలు ఎందుకు వెళ్తారో చాలా పబ్లిక్ అనేది అసలు మీకు తెలుసుకోవాలని ఉందా? మీకు 7 పాయింట్స్ లో ఇస్కాన్ గురించి మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ యొక్క ఇస్కాన్ అనేది కేవలం హరే కృష్ణ మంత్ర జపం మాత్రమే కాదు. అక్కడ ఇస్కాన్ లో ఈ యొక్క ప్రభుపాదుల వారు ఈ యొక్క ఇస్కాన్ గురించి మొత్తం ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే, కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేయబడింది. అతను పూర్తి ప్రపంచ వ్యాప్తిగా అతను ప్రచారం అనేది చేశాడు. మరి ఎందుకు చేస్తున్నారంటే, ప్రతి ఒక్కరూ మనకి దేవునికి ఉన్న సంబంధం ఏమిటి, ఆధ్యాత్మికత జీవితం అనేది ఎలా ఉంటుంది, వారి యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ యొక్క ప్రచారం చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం. ముందుగా మీకు 7 పాయింట్స్ లో ఇది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్పిరిచువల్ ఎడ్యుకేషన్, అంటే ఆధ్యాత్మికత విద్య అనేది ఎందుకు వాళ్ళది ఏంటంటే, భగవద్గీత ఇంకా భాగవతం వాళ్ళు ఎప్పటికీ చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే నిజమైన జీవితం అదే కదా. ఈ యొక్క మనిషి జీవితం ఇక్కడ అతను భూమి మీద పుట్టినప్పుడు ఆధ్యాత్మికత జీవితమే అతను నేర్చుకోవాలి. కాబట్టి వాళ్ళు అనేది ప్రచారం అనేది చాలా చేస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్క మనిషికి జీవితం ఎలా జీవించాలో తెలుస్తుంది. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ప్రమోట్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం అనేది వాళ్ళు పంచుతున్నారు. ఎందుకంటే కృష్ణ చైతన్యం పంచడం ద్వారా నిజమైన ఆనందం అసలు మనకి ఏమిటో తెలియదు కదా. మనమేమో ఉద్యోగం వస్తే లేకపోతే ఇంకేదో సాధిస్తే మనము అనుకుంటాం అది ఆనందం దొరుకుతుందని. కానీ ఎప్పుడైతే కృష్ణ చైతన్యం అనేది మనము ఎప్పుడైతే నేర్చుకుంటామో అదే ఈ యొక్క ఆత్మకి మనము తృప్తిగా ఉన్నట్టు ఆ కృష్ణ చైతన్యం. అందుకే వాళ్ళు ఇస్కాన్ అనేది మనకు మళ్ళీ కృష్ణ చైతన్యం అనేది గుర్తు చేస్తున్నారు. థర్డ్ పాయింట్ వచ్చి రిలేషన్షిప్ విత్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే మనకి దేవునికి ఉన్న సంబంధం ఏమిటి వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నారు. అది ఏమిటంటే, ముందుగా మనము ఈ యొక్క శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆత్మని తెలుసుకుంటామో అప్పుడే నిజమైన జీవితం అనేది తెలుస్తుంది, మనకి దేవునికి సంబంధం ఏమిటో తెలుస్తుంది. ఆత్మకి నిజమైన శాంతి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే కృష్ణుని గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనకి నిజమైన శాంతి అనేది మనకి దొరుకుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎంకరేజ్ సంకీర్తన్ మూమెంట్. వీళ్ళది ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ సంకీర్తన్ మూమెంట్ అనేది ఇంకా రోజు రోజుకి వీళ్ళు పెంచుతూ పోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి హరే కృష్ణ జపం ద్వారా, ఇంకోటి సంకీర్తన మూమెంట్ భజనలు చేయడం ద్వారా వీళ్ళ యొక్క లక్ష్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి భక్తికి మనకి సంబంధం అనేది వీళ్ళది యొక్క లక్ష్యం అదొకటే. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎస్టాబ్లిష్ సాక్రెడ్ ప్లేసెస్. వీళ్ళ యొక్క గుడి అనేది నలుమూలల ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నిజమైన ఆనందం అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గుడి ద్వారా అసలు భగవద్గీత నేర్చుకోవడం ద్వారా నిజమైన జీవితం అనేది ఎలా ఉంటుంది మనకి అందరికి తెలుస్తుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బుక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ భగవద్గీత అనేది ఎలా ప్రచారం చేయాలి, భగవద్గీత అనేది ఎంతమందికి ప్రతి ఇంటికి భగవద్గీత ఉంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా మారుస్తుంది. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎలా జీవించాలో, ఎలా మనం ప్రతి ఒక్కరితో మాట్లాడాలో, మన జీవితంలో నిర్ణయాలు ఎలా తెలుసుకోవాలో మనకి ఈ యొక్క దీని గురించి వాళ్ళు అనేది ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ వన్ పాయింట్ వచ్చేసి టీచ్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ప్రభుపాదుల వారు దీన్ని గుచ్చి చెప్పారు. ఏంటంటే సింపుల్ లివింగ్ అనేది ప్రతి ఒక్క మనిషి అనేది నేర్చుకోవాలి. సింపుల్ గా మనం ఆహారం తినడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ సింపుల్ గా ఉండి, థింకింగ్ అనేది హయ్యర్ థింకింగ్ ఉండాలి. ఎప్పుడు కూడా మన జీవితం యొక్క లక్ష్యం అనేది ఒక ఆధ్యాత్మికత మార్గంపై ఉండాలి. చిన్న వాటికి ఎప్పుడు కూడా భయపడకూడదు. వీళ్ళ యొక్క ఇస్కాన్ యొక్క లక్ష్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా అసలు మనము మర్చిపోయింది ఏంటంటే దేవునితో యొక్క సంబంధం అనేది మర్చిపోయాం. ఇస్కాన్ అనేది ఆ ఒక ప్రచారం అనేది చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదివి మనం కూడా కృష్ణుని ఉన్న సంబంధం ఏంటో మనం తెలుసుకుందాం. హరే కృష్ణ.